హరే కృష్ణ. అందరికీ నమస్కారం. భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సునీత. ఈరోజు శ్లోకాన్ని చూద్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యానయోగం నుండి 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. చూశారు కదండి శ్లోకాన్ని. కాబట్టి నేను చెప్పిన తర్వాత మీరు కూడా దాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా మీకు చాలా సులువుగా శ్లోకాన్ని పలికే విధానం తెలుస్తుంది. మరి ఇప్పుడు మనం ఆ శ్లోకానికి తాత్పర్యం చెప్పుకుందాం, అర్థాన్ని వివరించుకుందాం. ప్రతి పదానికి తాత్పర్యాన్ని చెప్పుకొని అర్థాన్ని వివరిస్తాను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక యోగి యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుందో వివరించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం, వివరించుకుందాం. మనకు ఎవరైతే శ్రేయోభిలాషులు ఉన్నారో, మిత్రులు ఎవరైతే ఉన్నారో, తర్వాత శత్రువులు ఎవరైతే ఉన్నారో, మరియు తటస్థ స్వభావం కలిగిన వారు, తర్వాత మధ్యస్థ స్వభావం కలిగిన వారు, ద్వేష అంటే మన పట్ల ఈర్ష స్వభావం కలిగినటువంటి వారు, బంధుషు అంటే బంధువులు, ఇంకా ఈ మధ్యస్థులు ద్వేషం కలిగిన వారు, ఈర్ష్యాపరులు, బంధువులు, తర్వాత సాధువులు, ఇంకా పాపులు, వీళ్ళందరి పట్ల సమభావనతో కూడి ఉన్న ఒక వ్యక్తి అందరిలో కల్లా గొప్పవాడు అనిపించుకుంటాడు. అతను అందరిలో కల్లా సర్వశ్రేష్టవంతుడు అని చెప్పబడతాడు. మరి ఇది కూడా ఒక యోగి యొక్క స్వభావమే. మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పుకున్నాం. ఎలా ఉంటాయండి, గుర్తుందా మీకు? ఇంతకుముందు శ్లోకాన్ని చూస్తే తెలుస్తుంది. దానిలో ఒక వ్యక్తి తనకు బాధ, సుఖము, దుఃఖము అన్నీ వచ్చినా కూడా అన్నిటినీ సమానంగా స్వీకరిస్తాడు. సంతోషం వచ్చిందని పొంగిపోడు, అదే బాధలు వచ్చినాయని చెప్పి కృంగిపోడు. ఎలాంటి పరిస్థితులనైనా తను సమాన దృష్టితో, సమాన భావంతో స్వీకరిస్తాడు. ఇంకా ఏ వస్తువునైనా, మట్టినైనా, రాయినైనా, బంగారాన్నైనా కూడా అవి ఎలాంటి విలువలను కలిగి ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సమానంగా చూస్తాడు. అతడే యోగి అనబడతాడని చెప్పుకున్నాం. ఆ యోగి లక్షణాల్లో ఇదొక లక్షణం. అంటే ఎలాంటి వారినైనా సరే సమానమైనటువంటి దృష్టితో, సమానమైనటువంటి భావంతో చూస్తాడు. కాబట్టి అతడు చాలా గొప్ప శ్రేష్టవంతుడు, గొప్ప శ్రేష్ఠుల్లో గొప్పవాడు అని చెప్పి చెప్పబడతాడు. ఇది ఈ శ్లోకానికి అర్థం. మరి దీనివల్ల ఫలితం ఏంటంటే, మన నిత్య జీవితంలో ఈ సమదృష్టిని అలవర్చుకుంటే వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటంటే, వారి యొక్క ఆత్మ వికాసం చెందుతుంది. అది నిన్ను శాంతికి, దైవానికి దగ్గర చేస్తుంది. దీని వలన మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ఆత్మ సౌఖ్యం కూడా కలుగుతుంది. మనం దైవాన్ని చేరుకునే మార్గంలో మనకు చాలా సహాయపడుతుంది. అంటే దైవానికి మనల్ని దగ్గర చేస్తుంది అని భావం. ఇప్పుడు మనం సమానమైన దృక్పథం గురించి, అనగా సమత్వ భావన గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద పడవపై ప్రయాణం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాన్ చెలరేగింది. అది ఎంత బీభత్సంగా ఉందంటే, విపరీతమైన గాలుల వలన సముద్రపు అలలు ఎగసెగసి పడుతున్నాయి. వారి పడవని కుదిపేస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడవని ఏ క్షణంలో అయినా ముంచేస్తాయి. కాబట్టి ఆ ఇద్దరు కూడా ఆ పడవలో ఉన్నారు. కాబట్టి మొదటి వ్యక్తికి చాలా భయాందోళనలు కలిగాయి. విపరీతమైన భయం వేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జీవించే అవకాశాలు లేవు, ఖచ్చితంగా నేను చనిపోతాను అని మనసులో నిర్ణయించుకున్నాడు. అతను ఆ పరిస్థితిని చూసి చాలా భయపడుతున్నాడు, చాలా ఉద్వేగంతో, భయంతో ఉన్నాడు. కానీ రెండో వ్యక్తిని చూశాడు. అతను చాలా ప్రశాంతంగా, అసలు ఏ విధమైనటువంటి అతనిలో మార్పు లేదు. అతని ముఖంలో కానీ, అతని హావభావాల్లో కానీ అసలు ఎలాంటి మార్పు లేదు. ఈ వ్యక్తి చూశాడు, మొదటి వ్యక్తి చూశాడు రెండో వ్యక్తిని. చాలా అతనికి ఆశ్చర్యం అనిపించింది. అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నువ్వు అసలు ఇంత బాధ లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని అడిగాడు. పరిస్థితి చూస్తే ఇంత బీభత్సంగా ఉంది, ఏ క్షణంలోనైనా మన పడవ మునిగిపోయే అవకాశం ఉంది, కానీ నువ్వు ఎలాంటి టెన్షన్ లేకుండా నువ్వు ఇంత బాగా ఎలా ఉండగలుగుతున్నావు అని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ రెండో వ్యక్తి ఏమని సమాధానం చెప్పాడంటే, అతను చెప్పాడు,
నేను నా గమ్యాన్ని ఎప్పుడో తెలుసుకున్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండడం, తర్వాత మనస్సును సంయమనంగా ఉంచడం నేను నేర్చుకున్నాను. ఇలా నేర్చుకున్నాను కాబట్టి అదే నిజమైన యోగం. ఆ యోగం ద్వారానే నేను అన్ని పరిస్థితులను సమానంగా తీసుకోగలను. ప్రమాదం రాకముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు ప్రమాదం వచ్చాక కూడా నా యొక్క ఆలోచనలో కానీ నా యొక్క తీరులో కానీ ఎలాంటి మార్పు లేదు. కాబట్టి నేను అందుకే సంతోషంగా ఉన్నాను అని చెప్పాడు. ఈ విధంగా ఆ వ్యక్తి తను సాధించినటువంటి యోగాన్ని తన నిజ జీవిత పరిస్థితుల్లో అక్కడ అన్వయించాడు. ఈరోజు ఈ శ్లోకం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి చేరుతుంది. తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.